ఇక డీటెయిల్స్ చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలినడకన తిరుమలకు బయలుదేరారు. అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్తున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకునున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను కొండపై విరమించనున్నారు. దర్శనం తర్వాత తిరుమలలో అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, లడ్డు తయారీ కేంద్రాలను పరిశీలిస్తారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలినడకన తిరుమలకు బయలుదేరారు. అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్తున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకునున్నారు పవన్ కళ్యాణ్. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను కొండపై విరమించనున్నారు. దర్శనం తర్వాత తిరుమలలో అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, లడ్డు తయారీ కేంద్రాలను పరిశీలిస్తారు పవన్ కళ్యాణ్. ఇక తిరుపతి పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. వరలక్ష్మి, 3 రోజుల పర్యటనలో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన ఆయనకు స్థానిక నాయకులు, అలాగే కూటమి నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నేరుగా ఆయన తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి వచ్చి అక్కడ కాసేపు ఉండి అనంతరం తిరిగి అలిపిరి కాలినడక మార్గానికి చేరుకున్నారు. అక్కడ నుంచి కాసేపటి క్రితమే తిరుమలకు మెట్ల మార్గంలో పవన్ కళ్యాణ్ బయలుదేరారు. అనంతరం తిరుమలకు ఈ రోజు దాదాపు 7 గంటల ప్రాంతంలో ఆయనకు చేరుకునే అవకాశం ఉంది. తిరుమల చేరుకున్న తర్వాత రాత్రి అక్కడే గాయత్రి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. అనంతరం రేపు ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. నైవేద్య విరామంలో పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారని అధికారులు చెప్తున్నారు. అనంతరం ఏదైతే అక్కడున్న టీటీడీ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా దర్శనం అవగానే అన్నప్రసాద తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శిస్తారు. అక్కడ భోజనం ఏ విధంగా ఇన్ని వేల మందికి అందిస్తున్నారన్న ఏర్పాట్లను కూడా చూస్తారు. భక్తులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులు ఏదైతే దర్శనానికి వెళ్తారో ఆ కంపార్ట్మెంట్లను పరిశీలిస్తారు. అనంతరం లడ్డూ తయారీ కేంద్రాన్ని కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించే అవకాశం ఉంది. ప్రస్తుతం లడ్డూ పైన వివాదం జరుగుతున్న నేపథ్యంలో తిరుమల లడ్డు ఏ విధంగా తయారవుతుందన్న విషయాలు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ తెలుసుకునే అవకాశం అయితే ఉంది. రేపంతా కూడా తిరుమలలోనే పవన్ కళ్యాణ్ ఉంటారు. రేపు రాత్రి కూడా తిరుమలలోనే బస చేస్తారు. అనంతరం ఎల్లుండి అంటే నెల 3వ తేదీన పవన్ కళ్యాణ్ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో జరిగే వరాహి మహాసభలో కూడా ఆయన పాల్గొంటారు. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. 11 రోజుల పాటు ఈ లడ్డు దోష నివారణ కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో ఒక దీక్ష అయితే చేస్తున్నారు. ఆ దీక్షలో చివరి 3 రోజులు ఆయన తిరుమలలోనే గడిపి అనంతరం వారాహి సభ ద్వారా దీక్ష 11వ రోజు ముగింపు ఆయన చేపడతారు. అనంతరం తిరిగి కూడా ఆయన తిరుగు ప్రయాణం అవుతారని చెప్పి జనసేన నాయకులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా పవన్ కళ్యాణ్ పర్యటనలో లడ్డు అంశం పైన ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు నిన్ననే దీనిపైన ఒక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గతంలో చేసిన విధంగా అగ్రెసివ్ గా ఆయన వ్యాఖ్యలు చేస్తారా, లేకపోతే మౌనంగానే లడ్డు అంశం పైన మౌనంగా ఉంటారా అనేది కూడా ప్రస్తుతం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోందని చెప్పొచ్చు. ఎందుకంటే లడ్డు దోష పరిహారం కోసమే ఆయన ప్రస్తుతం తిరుపతి పర్యటన చేపట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యల నేపథ్యంలో తిరిగి అలాంటి వ్యాఖ్యలు చేస్తారా, బహిరంగ సభలో ఏమన్నా పొలిటికల్ వ్యాఖ్యలు ఉంటాయా? ఎందుకంటే కోర్టు కూడా దేవుణ్ణి రాజకీయం చేయొద్దంటూ కూడా చేసిన ఒక కీలకమైన సూచన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఎలా ఉండబోతుంది అన్నది కూడా పొలిటికల్ గా ఆసక్తి రేపుతుందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ 3వ తేదీ పర్యటన ముగియగానే 4వ తేదీ చంద్రబాబు కూడా తిరుపతి వస్తారు. ఆయన ఆ రోజు స్వామివారికి ఆ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ధ్వజారోహణ సందర్భంగా పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారు. వరుసగా ఇటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు సంబంధించి కూడా పర్యటన ఉన్న నేపథ్యం. ఓవైపు లడ్డూ పైన ప్రస్తుతం వివాదం నెలకొన్న నేపథ్యం, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ప్రస్తుతం
పొలిటికల్ గా ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. ఈ రోజే ఏదైతే సిట్టు దర్యాప్తు కూడా నిలిపివేస్తున్నట్లుగా ప్రస్తుతం తాత్కాలికంగా ఈ రోజు డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా ఈ రోజు తిరుమలలో అనౌన్స్ చేసిన నేపథ్యంలో లడ్డూ అంశం పైన పవన్ కళ్యాణ్ పర్యటనలో చేయబోయే వ్యాఖ్యలు అయితే కీలకంగా ఉన్నాయి. పొలిటికల్ గా కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్నాయి. మరి ఆయన ఏ విధంగా దీనిపైన వ్యవహరిస్తారనేది కూడా మరి చూడాల్సింది వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.